ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఎప్పుడైనా ఒక 100 డేస్ ఫంక్షన్ చూసుంటారు, లేకపోతే ప్లాటినం డిస్ ఫంక్షన్ చేసుంటారు, లేకపోతే ఒక సక్సెస్ మీట్ కూడా మీరు చూసుంటారు. కానీ ఒక సాంగ్ ఇంత అరాచకాన్ని సృష్టించడం ఎప్పుడైనా చూసారా? అది కేవలం గేమ్ చేంజర్కే జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే 50,000 మిలియన్ల వ్యూలను సాధించి రామ్ చరణ్ క్రేజ్ ఏంటో, రామ్ చరణ్ టాలెంట్ ఏంటో, అసలు అభిమానులు గేమ్ చేంజర్ గురించి ఎంత ఎదురు చూస్తున్నారో అనే సందర్భాలలో ఈ చిత్రం రెండో పాట అయినటువంటి ఇది ఏదైతే మనకు ప్రస్తుతానికి యూట్యూబ్లో ట్రెండ్ సెట్టర్గా ఉందో అది 50,000 మిలియన్ల వ్యూలు. మచ్చా మచ్చా రా అనే ఈ పాట 50,000 మిలియన్ల వ్యూలను దాటి తిరిగి ఇప్పుడు 100 మిలియన్ల వ్యూలకి పరుగులు తీస్తోంది. అయితే ఇది దాదాపు 2.5 సంవత్సరాల కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత డైరెక్ట్ అపియరెన్స్ అనేది రామ్ చరణ్కి ఇంతవరకు రానందువల్ల అభిమానులు ఎంత ఈగర్గా ఎదురు చూస్తున్నారు అనటానికి ఇలా 2 పాటలు రిలీజ్ అయినటువంటి 2 పాటలు సూపర్ హిట్ అవ్వడం ఇటు తమన్కి కానీ, ఇటు రామ్ చరణ్కి కానీ, అటు శంకర్కి కానీ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంతేకాదు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్కి ఇది తన క్రేజ్ ఏంటో 2 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రస్తుతానికి యావత్ సినీ ప్రపంచాన్ని కూడా ఒక విస్మయానికి గురి చేస్తున్నటువంటి సంగతి. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయంగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక పాట రిలీజ్ అయినప్పుడు మాత్రం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినట్టు చిత్రానికి సంబంధించిన సభ్యులందరూ దానికి కూడా ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది కేవలం గేమ్ చేంజర్కే చెల్లిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు సినిమా సక్సెస్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు చూసాము, లేకపోతే ప్లాటినం డిస్ ఫంక్షన్లు చూసాము. కానీ కేవలం గేమ్ చేంజర్కి జరిగిన అద్భుతం ఏంటంటే ఒక సెకండ్ సాంగ్ అనేది 50,000 మిలియన్ల వ్యూలు సాధించిన తర్వాత డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కలిసి, అంటే దిల్ రాజు శంకర్ కలిసి ఈ చిత్రం ఎంత విధ్వంసాన్ని సృష్టించబోతోంది అనే సంగతి జనాలతో పంచుకుని రామ్ చరణ్ క్రేజ్ ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూపించారు అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి 2 విభిన్నమైన పాత్రలు రామ్ చరణ్ చేస్తున్నట్టు మనందరికీ తెలుసు. అయితే ఇన్బిల్ట్గా అద్భుతమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండగా కూడా అద్భుతమైనటువంటి కథా కథనంతో ఈ సినిమా కొనసాగుతుంది అని దర్శకుడు చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఇన్ని విషయాలన్నింటినీ చూసుకున్న తర్వాత కూడా ఇక్కడ కూడా రామ్ చరణ్ ఎదుగుదలని ఓర్వలేక చాలామంది అసలు సాంగ్ సక్సెస్ అయితే ఇంత హడావిడి ఎందుకు అని మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ తీసి పక్కన పెడదాం, అది చాలామంది జరిగే విషయమే అనుకోండి. కానీ 50,000 మిలియన్ల వ్యూలు సాధించడం, యూట్యూబ్ని షేక్ చేయడం, మచ్చా మచ్చా రా అనే ఈ సాంగ్ అభిమానులకే కాదు అమ్మాయిలకి కూడా అద్భుతంగా నచ్చడం వల్లే ఇప్పుడు రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యే హ్యాష్ ట్యాగులు కానీ అన్నీ రామ్ చరణ్ లోగోలతోనే అమ్మాయిలు కూడా ఎక్కువగా ఈ సాంగ్ మీద, అంటే రామ్ చరణ్ వాడినటువంటి కాస్ట్యూమ్స్ కూడా అమ్మాయిలు వేసుకొని వాళ్ళ సొంత ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తూ ప్రస్తుతానికి ట్రెండింగ్ అవుతున్నటువంటి సాంగ్ అని చెప్పొచ్చు. అంతేకాదు రేడియో మిర్చిలో సంబంధించి ద హయ్యెస్ట్ వ్యూస్గా చాలామంది అడిగినటువంటి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్కి సంబంధించి మచ్చా మచ్చా రా సాంగ్ మాత్రమే అని సినీ రంగాలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాదు సినీ రంగంలో ఉన్నటువంటి ప్రతి ప్రముఖులు కూడా ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్తో కలిసి నటించడం వాళ్ళ అదృష్టంగా, అది ఒక అద్భుతంగా భావిస్తూ చాలామంది ప్రమోషన్స్లో చెప్పే విషయం ఏంటంటే 2 పాటలకి ఇంత అద్భుతం జరిగితే
రావాల్సిన ఇంకా 3 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాదు దసరా సందర్భంగా టీజర్ని కూడా లాంచ్ చేస్తున్నాము. అండ్ డిసెంబర్లో చిత్రానికి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. రావాల్సినటువంటి ఇంకా 3 పాటలు కూడా వస్తే ఇక యూట్యూబ్ షేక్ అవ్వడమే కాదు, సోషల్ మీడియాలో రామ్ చరణ్తో హ్యాష్ ట్యాగులతో ట్రెండ్ అవుతాయి అని చిత్రంలో నటించినటువంటి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఒక హీరోని పొగడడం కేవలం ప్రమోషన్ల కోసం మాత్రమే జరుగుతూ ఉంటాయి. అది ఒక పబ్లిసిటీ స్టంట్గా మనం భావిస్తూ ఉంటాం. కానీ రామ్ చరణ్ విషయంలో కానీ ఇది ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. ఎందుకంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని ఇండస్ట్రీలో రాయల్ చరణ్ అని పిలుస్తూ ఉంటారు. అది తన మనస్తత్వానికి కానీ తన స్క్రీన్ అపియరెన్స్కి కానీ అభిమానులు కాక సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా మంత్రముగ్ధులైపోయి ఆయనను గౌరవించే పద్ధతి అని చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని విషయాల్లో ముందు ఉన్నాడు కాబట్టే ఆస్కార్ రేంజ్లో ఎదిగిపోయి ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు మన రామ్ చరణ్. ఇప్పుడు పాట మాత్రమే 50,000 మిలియన్ల వ్యూలను సాధించి యూట్యూబ్ని షేక్ చేసి సోషల్ మీడియాని ఊదరగొట్టేస్తోంది. అంతేకాదు రామ్ చరణ్ నటించినటువంటి ఏ చిత్రానికి కూడా ఇంత భయంకరమైన క్రేజ్ రాలేదు అని చెప్పాలి. కియారా అద్వానీ కూడా రెండోసారి నటించడంతో ఈ కాంబినేషన్ మీద రిపీట్ ఆడియన్స్ వస్తారని కూడా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అనుకునే సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు తమన్ కెరియర్లో కూడా రామ్ చరణ్తో వర్క్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.